నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నాయకులు ప్రచారం కోసం మాత్రమే పనిచేస్తున్నారంటున్న ప్రజలు, అసలు ఈ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే, అభిమానిస్తేనే వాళ్ళ నాయకులుగా ఎదిగారు. కానీ ఆ నాయకులు ప్రజాక్షేమం పట్టనట్టు కేవలం ప్రచారం కోసం మాత్రమే వాళ్ళు నాయకులుగా మారినట్టు ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అది ఈరోజు మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాం. అదే ఈనాటి నిర్లక్ష్యం కార్యక్రమం. ఇక విషయానికి వస్తే, రాజమహేంద్రవరం అనగానే ఎక్కువగా గుర్తొచ్చే మాట అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. ఇదే పాట అందరూ నాయకులందరూ పాడుతున్నారు. బానే ఉంది. రాజమహేంద్రవరం నగరంలో అంతర్భాగమైన రూరల్ విషయానికి వస్తే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అది ఎవరికీ పట్టదు. ఎందుకంటే ఇక్కడ నాయకులకు అంతగా పబ్లిసిటీ లభించదు గనుక. అందువల్లనేమో ఇక్కడ ప్రజలు ఏమైపోయినా కనీసం వారకంటితో కూడా మన నాయకులు ఎవరు ఇటువైపు చూడడం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోడ్డు. ఈ రోడ్డును గత పుష్కరాల్లో నిర్మించారు. బానే ఉంది. ఆ తర్వాత అంటే ఈ మధ్యనే గత 2 సంవత్సరాల కాలంలో సుమారు 3 నుండి 4 సార్లు ప్యాచ్ వర్క్ అంటే రిపేర్ వర్క్ చేసుకున్న ఘనత ఈ రోడ్డు సొంతం చేసుకుంది. ఎప్పుడు వర్క్ చేసినా 2-3 నెలలు కూడా అది నిలబడదు. ఎందుకంటే క్వాలిటీ అనేది ఇక్కడ కనిపించదు గనక. పైగా క్వాలిటీ లేని కారణంగా ప్రజలకు చుక్కలు చూపిస్తుంది రోడ్డు. అంటే ఎంత క్వాలిటీతో చేశారనేది ఒక్కసారి ఆలోచించవచ్చు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళేం చేస్తారండి? నాయకుల చేతిలో కీలుబొమ్మలు ఈ అధికారులు. నాయకులు ఎలా చెబితే అలా ఆడాలి, లేదంటే తర్వాత ఇబ్బందులు తప్పవు. అందువల్లనే అధికారులు కూడా ఇక్కడ పరిస్థితి పట్టించుకోవట్లేదని ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఓట్లు వేసి జేజేలు కొట్టి నాయకులను చేసిన, ప్రజల యొక్క క్షేమం పట్టిన నాయకులు కేవలం ప్రచారం కోసం మాత్రమే పనిచేసే నాయకులు ఇప్పటికైనా మారాలని, తమ యోగక్షేమాలు పట్టించుకోవాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ రోడ్డు పరిస్థితి చూస్తే బయటకు వెళ్ళిన మనిషి ఇంటికి క్షేమంగా వస్తాడనే నమ్మకం సుమారుగా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి మీరు ఈ రోడ్డును జాగ్రత్తగా పరిశీలించండి, మీకే విషయం అర్థమవుతుంది. చెరువుల్లా మారిన రోడ్డు, కనీసం పట్టుమని 10 అడుగులు కూడా సరిగా రోడ్డు లేదంటే ఆశ్చర్యపోక మానదు. ఇక ఈ నాయకులకు ప్రచారయావ తప్ప ప్రజాక్షేమం పట్టని పరిస్థితిపై వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నిజంగా దమ్మున్న ప్రచారం కోసం పాటుపడిన నాయకుడు ఎవరైనా ఉంటే ఈ రోడ్డుని బాగు చేయించి ఈ రోడ్డుపై శ్రద్ధ పెట్టాలని, ప్రజాక్షేమం కోరుకోవాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కనీసం ఒక్క ప్రజాక్షేమం కోరుకునే నాయకుడైనా సరే ఇక్కడికి రాకపోతాడా, ఈ రోడ్డును బాగు చేయించకపోతాడా అని ఇక్కడి రూరల్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది మా మాట కాదండి, ఇక్కడ ప్రజల ఆవేదన. ఇక ఈ రోడ్డు ఎక్కడ అనుకుంటున్నారా? ఈస్ట్ రైల్వే గేట్ నుండి హుక్కుంపేట వెళ్ళే ప్రధాన రహదారి. ఇక్కడ ఇంకొక అతి ముఖ్యమైన విషయాన్ని కూడా మీరు చూడవచ్చు. ఒక ప్రక్క కూలిపోతున్న కల్వర్టు, ఒక ప్రక్క గోతులు. కనీసం ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంతకంటే చెప్పుకోవడానికి ఏముంటుంది? ప్రజల, వాహనదారుల ఆవేదన వర్ణనాతీతంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారి ఈ వీడియో ప్రజలకు, అదే ప్రచారం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే నాయకుడికి ఈ వార్త చేరాలని మా కోరిక. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.